అడుగు పెడుతూనే పడ్డాను. ఎలా పడ్డానో తెలీదు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. హాయ్, హలో అండి. శ్రీశైలం అయితే వచ్చేసాము. ముందుగా చెప్తున్నాను, నా గొంతు అస్సలు బాగాలేదండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొంచెం గరగరలాడుతోంది. జలుబు చేసినట్టుగా అనిపిస్తోంది. నీళ్ళ తేడా ఒకటి, ఏసీలు అవన్నీను. ఇదిగోండి శ్రీశైలంలో అయితే ఇదిగోండి, ఇదైతే నంది సర్కిల్ అనమాట. నంది సర్కిల్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ దగ్గర బస్ అయితే దిగిపోయి ఆటో మాట్లాడుకున్నాము. ఆటోలో మేము ఎక్కడైతే దిగాలి అని అనుకున్నామో అక్కడికైతే బయలుదేరిపోయామన్నమాట. అయితే ఆటో అబ్బాయిని అన్నీ అడుగుతున్నాను నేను. అయితే మేము శ్రీశైలం వచ్చి 25 ఇయర్స్ దాటిపోయిందండి. అందుకని మాకంతా కొత్తగా ఉందన్నమాట. కళ్యాణ కట్ట ఇక్కడ ఒక్కటేనా, ఇంకో వేరేది ఉందా? ఇది ఒక్కటేనా? ఇక్కడికి వచ్చే చేయించుకోవాలా? అయితే మా వారు మొక్కు తీర్చుకోవాలన్నమాట. అందుకని ఎక్కడుంది ఏంటి, ఇక్కడైనా ఇంకా తిరుపతిలో లాగా చాలా చోట్ల తీస్తారు కదా తిరుపతిలో, అలానే ఇక్కడ కూడా ఉంటుందా అని అయితే అడుగుతున్నాను అనమాట. మేము వచ్చి అప్పుడే 25 ఇయర్స్ దాటిపోయింది మేము శ్రీశైలం వచ్చి. అందుకనే కొత్త అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే తెలియదు. అందుకని అడుగుతున్నాను. ఇదిగోండి, మేము ఉండే చోటకైతే వచ్చేసాము. ఇందులోనే శ్రీశైవ మహాపీఠం, ఇందులోనే బుక్ చేసుకున్నామండి రూము. వచ్చేసాము. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అసలు వాతావరణం ఇక్కడైతే. చాలా బాగుంది. సరే, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మా డీటెయిల్స్ అవన్నీ చెప్తే మా చెక్-ఇన్ టైము అది రాస్తారు కదా, అవన్నీ మా ఆధార్ కార్డు అవి అన్నీ కూడా ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత అక్కడ మాకైతే రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి చూడండి మీరు, రూమ్కి వెళ్ళే ప్రాసెస్లో రూమ్లోకి వచ్చేటప్పుడు పడిపోయానండి. ఎలా పడ్డాను అంటే, నా చెప్పు వెళ్ళి ఆ మెట్టు చివరి కొసకైతే తాకింది. ఆ తాకి పడిపోయానమాట. ఒకసారిగా కళ్ళు బయలు కమ్మాయన్నమాట. దెబ్బ కరెక్ట్గా నరానికైతే తగిలింది. అదైతే నరం ఉబ్బిపోయింది. కొంచెం కష్టంగానే అనిపించింది నడవడం అదీను. ఈరోజంతా తిరగాలి కదా, ఏం చేద్దాం అని పడిపోయానమాట. అదే ఫస్ట్లో మీకు చూపెట్టాను ఎలా పడ్డాను ఏమిటి అన్నదైతే. నా వీడియోల్లో అన్నీ మా వారే కనపడుతూ ఉంటారండి, ఎందుకంటే కెమెరా నేను పుచ్చుకు తిరుగుతాను, ఆయన నా ముందు ఉంటారనమాట. చూడండి, పడిపోయాను. అది ఎలా పడ్డాను అంటే ఇలా పడ్డాను అనమాట. రూమ్లోకి అయితే వచ్చేసాము. రూమ్ సింపుల్గా బాగుందండి. 2 బెడ్లు అయితే ఇచ్చారు, ఏసీ ఉంది. అలానే బాత్రూము, లెట్రిన్ 2 సపరేట్గా ఉన్నాయండి. ఇదైతే రూము బాగుంది. 1200 అండి రూము. మిగతా ఛార్జెస్, ట్యాక్సెస్ ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. మొత్తం 1500 అయింది. మనకి తిరుపతిలో అంతా కూడా బాగా తెలుసు, ప్రతి సంవత్సరం వెళ్తాం కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అన్నది, అకామిడేషన్ ఇవన్నీ బాగా తెలుస్తుంది కదా. కానీ మాకు శ్రీశైలంలో ఎలా ఉంటుంది అన్నది తెలీదు. అందుకనైతే భయపడ్డాము ఏమో అని. కానీ బాగానే ఉందండి ఇదంతా కూడాను. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఆన్లైన్ బుకింగ్ అంటే కొంచెం ట్యాక్సెస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదా. అయినా కానీ రూమ్ అయితే బాగుంది, బాగానే వచ్చాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆటో ఎక్కితే 100 అండి. 10 మంది ఎక్కినా 100, ఒకళ్ళు ఎక్కినా 100. ఎక్కితే 100, దిగితే 100 అనమాట. అలాగా ఆటోలు అయితే అలా ఖర్చు పెట్టాలి, తప్పదు మరి. మనకి దూరం అన్నప్పుడు అంతే కదా మరి. శ్రీ కందుకూరి శివానందమూర్తి గారి శైవపీఠం అనమాట మేము తీసుకున్నది. ఇందులో రూమ్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ వాతావరణము. మన వరంగల్ ములుగు రోడ్లో కూడా ఉంది ఈ నది. ఈ వివరాలన్నీ తర్వాత చెప్తానండి. ఇది వీడియో, తప్పకుండా లైక్ చేయండి. ఉంటానండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.